ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం అగ్నిర్మూర్ధా దివః ఖగత్పతిః పృథివ్యా అయం అపాగుం రేతాగుం సజన్వతి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇవి 23/4/2019 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు తిథి చవితి. మధ్యాహ్నం 1:22 వరకు ఉంది. తర్వాత పంచమీ తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 7:41 దాకా ఉంది. తర్వాత మూలా నక్షత్రం ప్రారంభం. ఈవేళ యోగం పరిఘ యోగం తెల్లవారుజామున 3:26 వరకు ఉంది. ఈవేళ కరణం బాలవ కరణం మధ్యాహ్నం 1:22 దాకా ఉంది. తర్వాత కౌలవ కరణం రాత్రి 1:30 దాకా ఉంది. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:57 నుంచి 5:37 దాకా ఉంది. ఇవాళ దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:03 వరకు ఉంది. పునర్దుర్ముహూర్తం రాత్రి 10:49 నుంచి 11:35 దాకా ఉంది. ఈవేళ అమృత ఘడియలు ఉదయం 10:37 నుంచి 12:15 వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:30. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఎప్పటిలాగే రాహుకాలం గుళిక కాలం యమగండం తమిళనాడు ప్రాంతవాసులు ఆచరిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి వీటితో అంతగా అవసరం లేదు. ఈరోజు 12 రాశుల వారికి కూడా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పట్లాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో హాయిగా ముందుకు వెళ్ళవచ్చును. కొత్తగా ప్రారంభించే భూ గృహాది పనులేవి కూడా ఈవేళ మొదలు పెట్టకండి. మరియు మీరు చేసే వ్యాపారాలు ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాదులు హోటల్ వ్యాపారాదులు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశానికి సంబంధించిన పనులు కానీ వీసాకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఈవేళ ఆపు చేయడం మంచిది. అట్లాగే సినిమా టీవీ మీడియా రంగం వాళ్ళకైతే అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలంగానే ఉంది. కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. కావున విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవాళ చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఈ మేషరాశి వారు వీరికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోష నివారణ కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో దీపారాధన చేసి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పటానికి చక్కగా మీరు ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. ఆవు పాలు నైవేద్యం పెట్టండి. చాలా విశేషమైన ఫలితం. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈవేళ విశేషమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. వీరు ఈవేళ చేసే పనులన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా కలిసి వస్తాయి. ధనలాభాన్ని కలుగజేస్తాయి. ప్రశాంతతనిస్తాయి. మీ ఇంట్లో జీవిత భాగస్వామికి ఇవాళ వస్త్రాదులు కానీ అలంకారాలు కానీ ఆభరణాలు కానీ ఏమైనా కొన్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటాయి. అట్లాగే మీరు ఏదైనా వాహనం కొందామని ఎప్పటి నుంచో వాయిదా వేస్తుంటే ఇవాళ చక్కగా కొనుక్కుంటే అది మీకు చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఇవాళ చేసేటటువంటి విదేశ వ్యవహారాలకు సంబంధించి కానీ వీసాలకు సంబంధించిన కానీ పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగం స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళు ఇవాళ చేసే పనులన్నీ కూడా ఎంతో లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి రియల్ ఎస్టేటు వ్యవసాయ రంగం సామాన్యంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈవేళ ఈ యొక్క వృషభ రాశి వారు చక్కగా బంధువులతో స్నేహితులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. అట్లాగే చాలా శుభ ఫలితాలు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఏ పని చేసినా చాలా ఆనందంగా జయకరంగా కలిసి వస్తూ ఉంటుంది వీళ్ళకి. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈవేళ అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈవేళ వీళ్ళు చేసేటటువంటి వ్యాపారంలో అనుకున్నటువంటి ధనలాభాన్ని పొందగలరు. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా పొందగలరు. అట్లాగే వీరు చేసే బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ రంగంలో చాలా అనుకూలమైన పరిస్థితులు వీళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. అయితే అదే సమయంలో వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవసాయ రంగం సామాన్యంగా ఉంటుంది ఈవేళ. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఈవేళ
అనుకోకుండా ప్రేమికుల మధ్యలో కొన్ని విభేదాలు రావడం కానీ, అలాగే భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రావడం కనుక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాకుండా కొంచెం ధనం కూడా వృధా అవుతుంది వీళ్ళది, కొంచెం జాగ్రత్త వహించాలి. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చేసేటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అన్నీ వీళ్ళకి లాభకరంగా ఉంటాయి. మరియు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వీళ్ళకున్నటువంటి చిన్న చిన్న స్వల్ప దోషాలు తొలగించుకోవడం కోసం మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోకి చక్కగా దీపారాధన వెలిగించి ఆ ఫోటోకి చక్కగా తులసి దళాలు పూజ చేయండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఎప్పటిలాగే చేస్తున్నటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులను జాగ్రత్తగా చేసుకోండి. కొత్తగా ప్రారంభించేవి మాత్రం ఈవేళ చేయకండి. మరియు ఈవేళ మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఫ్యాన్సీకరణ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు కానీ, అలాగే వైద్య రంగం, విద్యారంగం, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా కలిసి వచ్చేటటువంటి అంశాలుగా చెప్పబడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే వ్యవసాయదారులకు కూడా ఈవేళ చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఈవేళ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చేయవలసినటువంటి పని, మీకు అందుబాటులో ఉండేటటువంటి బ్రాహ్మణునికి ఆవు పాలు లేదా బియ్యం లేదా తెల్లని వస్త్రం దానం ఇవ్వండి. చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకోకుండా మీ పై అధికారుల ద్వారా మీరు కొంచెం మాట పడవలసి వస్తుంది. గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు చేయకపోయినా వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా మీ మీద తోసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈవేళ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సింహరాశి వాళ్ళకి చెప్తూ, ఈవేళ మీరు చేసేటటువంటి వ్యాపారాలలో, అనగా రియల్ ఎస్టేట్ వ్యవసాయదారులకి వీళ్ళకి సామాన్యంగా ఉంది. అట్లాగే వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో సామాన్యమైనటువంటి ఫలితాలు ఈవేళ గోచరిస్తూ ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్త అవసరం. ఈవేళ ముఖ్యంగా ఈవేళ మీకు వస్తుందనుకున్నటువంటి ధనం వాయిదా పడ్డం కానీ, మీకు ఇస్తాననుకున్నవాడు తర్వాత అని చెప్పి అనడం, లేకపోతే రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈవేళ సామాన్యమైన ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి యొక్క దోష నివారణ చేసుకోవడం కోసం చక్కగా శిరస్నానం చేసి సూర్యనారాయణమూర్తి వారికి 12 సార్లు సూర్య నమస్కారం చేసి, మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఫోటోకి 12 ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోండి. ఓం సూర్యదేవాయ నమః అనేటటువంటి మంత్రంతో చక్కగా పూజ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఈవేళ అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటటువంటి వ్యాపారాలలో చాలా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా సంతృప్తికరంగా ఉంటుంది. అట్లాగే బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విదేశాలకు సంబంధించిన పనులు కానీ, వీసాకు సంబంధించిన వ్యవహారాలు కానీ చాలా లాభకరంగా, జయకరంగా మీకు గడుస్తాయి. అయితే మీ యొక్క వృత్తిలో మీరు చేసే చిన్న లోపం వల్ల కొంచెం గౌరవానికి భంగం ఏర్పడే అవకాశం కూడా ఉంది. కొంచెం జాగ్రత్త. అట్లాగే మీ బంధువులు, స్నేహితుల మధ్యలో మీకు వాళ్ళకి మధ్యలో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, వాహనాల మీద వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వాహనాలు అమ్మడం, కొనడం కానీ ఇట్లాంటివి చేసే వాళ్ళకి, అలాగే ఈవేళ కొత్తగా వాహనం కొనే వాళ్ళకి కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చెప్పినటువంటి దోషాలు ఉన్నవాళ్ళు దోష పరిహారం చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండేటటువంటి శ్రీరామ పట్టాభిషేకం పటం దగ్గర సీతారాముల వారికి చక్కగా పుష్పాలతో కానీ, తులసి దళాలతో కానీ పూజ చేసి, పానకం నివేదన చేసి చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పానకాన్ని తీర్థంగా తీసుకోండి. విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఇవాళ సామాన్యమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. హాయిగా సుఖంగానే గడిచిపోతుంది రోజంతా కూడా. అయితే ప్రత్యేకించి చేసే విశేష కార్యక్రమాలు వేళ ఏం చేయకండి. అంటే భూమి, గృహాలు కొనడం కానీ, బంగారం, వెండి లాంటి ఆభరణాలు, వస్త్రాలు, అలంకారాలు కొనుక్కోవడం ఇవాళ ఆపు చేసుకోండి. అంతేకాకుండా మీరు చక్కగా బంధువులతోనూ, స్నేహితులతోనూ కూడా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా ఆనందంగా ఈవేళ గడుస్తుంది మీకు. అంతేకాకుండా మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మీకు చాలా ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే టీవీ, సినిమా, మీడియా రంగం వాళ్ళకి చాలా బాగుంది. పౌల్ట్రీ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా వైద్య రంగం, విద్యారంగం, ఈ రంగంలో ఉండే వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు వాళ్ళు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళు వాళ్ళకు ఉండే దోష నివారణ కోసం మీ ఇంట్లో పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి, ఆ లక్ష్మీదేవి యొక్క
ఫోటోకి చక్కగా అలంకారం చేసి అమ్మవారికి చక్కగా 8 పుష్పాలతోటి పూజ చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అయిన అనే మంత్రంతో పూజ చేయండి, విశేషమైన ఫలితం దక్కుతుంది. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈవేళ చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఈవేళ వ్యవసాయ రంగం వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, భూములకు సంబంధించిన కొలతలు కానీ, లేదా రిజిస్ట్రేషన్లు కానీ, దస్తావేజులు రాసే వాళ్ళకి కానీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ చాలా జయకరంగా కలిసి వస్తూ ఉంటుంది. అదే సమయంలో బంధుమిత్రులతో స్నేహంగా ఆనందంగా గడపగలరు. చక్కగా వివాహ శుభకార్యాల్లో పాల్గొని చాలా ఆనందంగా గడుపుతారు. వీళ్ళంతా కూడా వీళ్ళకి ఎటువంటి దోషాలు లేవు. ప్రత్యేకించి వీరు మీ ఇంట్లో ఉండేటటువంటి పూజామందిరంలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పటం దగ్గర చక్కగా 6 ఎర్రని పుష్పాలతో పూజ చేయండి, విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఈవేళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో అనుకోనటువంటి మనస్పర్ధలు వచ్చేస్తాయి. ప్రేమికుల మధ్యలో విభేదాలు కలుగుతాయి. అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే కొన్ని చేయకూడనటువంటి పనులు, ఇదేమిటి ఈ యొక్క వ్యాపారంలో కానీ, లేకపోతే ఉద్యోగంలో కానీ, లేదా వ్యవసాయంలో కానీ, లేదా కుటుంబంలో కానీ ఈ పని చేసేనేమిటి, ఇలా చేసేనేమిటి అని బాధపడేటువంటి పరిస్థితులు వేళ మీకు ఎదురవుతాయి. అంతేకాకుండా మీరు ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళైనా సమయం మీకు సహకరించగా మీరు చేసే ప్రతి పనులను కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. మీరంటే జనాల్లో గోల పెరుగుతుంది, నరఘోష ఎక్కువైపోతుంది. అలాగే మీకు ఆరోగ్యం సహకరించదు. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం ఎంతైనా సరే. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఈవేళ ఏ పని చేద్దామన్నా అన్నింటిలో కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి కొత్తగా ప్రారంభించే పనులు ఏమి కూడా చేయకండి. అట్లాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి పై వాళ్ళ వల్ల, అలాగే ప్రభుత్వాల వల్ల. అట్లాగే ఫ్యాన్సీకరణ, వస్త్ర వ్యాపారాదుల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం, అలాగే మీరు చేసేటువంటి వ్యాపార సంస్థల్లో అనుకోకుండా కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగి మీకు నష్టపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వీళ్ళ యొక్క దోష నివారణ చేసుకోవడం కోసం మీ ఇంట్లో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఫోటో మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని దీపారాధన చేసి ఆ ఆంజనేయ స్వామి వారి చక్కగా పూలమాల వేసి ఆ స్వామివారికి చక్కగా ఆవు పాలు నైవేద్యం పెట్టి స్వామివారికి సింధూరంతో పూజ చేయండి. మీకు విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా మీకు చాలా లాభకరంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఈరోజు పరీక్ష రాసినా, లేకపోతే ఈ రోజున చక్కగా చదువుకున్నటువంటి చదువు వల్ల మంచి నైపుణ్యంతో ఉన్నత స్థితిలోకి రాగలరు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజుని చక్కగా ఈ యొక్క రాశి ఫలితం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా టీవీ, సినిమా, మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఫ్యాన్సీకరణ, వస్త్ర వ్యాపారాదులు, హోటల్ రంగం వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వేళ గోచరిస్తూ విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వేళ చాలా ఫలిస్తాయి. వీసాకు సంబంధించిన పనులన్నీ కూడా ఇవాళ నెరవేరుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ భూగృహానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీరు ఈవేళ బంగారం, వెండి లాంటి ఆభరణాలు కొన్నా, వస్త్రాది అలంకారాలు కొన్నా మీకు చాలా లాభాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఇవాళ గోచరిస్తూ ఉంది. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈవేళ పట్టిందల్లా బంగారము అని చెప్పవచ్చును. ఇంచేతంటే ఈవేళ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళు ఈవేళ భూమికి సంబంధించిన పనులు కానీ, ఎప్పటి నుంచో ఇండ్లు కట్టుకుందామని దాన్ని చేసే ప్రయత్నాలు కానీ ఈవేళ ప్రారంభం చేస్తే దిగ్విజయంగా నెరవేరుతాయి. ఈవేళ మీరు భూమి కానీ, గృహం కానీ, లేదా ఆభరణాలు కానీ, లేదా వస్త్ర అలంకారాలు ఏం కొన్నా సరే అవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి మీకు. అట్లాగే మీరు చేసేటటువంటి ఫ్యాన్సీకరణ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ రంగం వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా కలిసి వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ముఖ్యంగా వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, అట్లాగే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈవేళ చెప్పవచ్చును. మీరు చేసే పనులన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు పెడతాయి ఈవేళ కుంభరాశి వాళ్ళకి. తదుపరి మీనరాశి వారికి. మీనరాశి వారికి వేళ మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసే పనుల్లో ఒక్కొక్కసారి వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యవసాయదారులకి అనుకూలంగా ఉంది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి సామాన్యమైనటువంటి పరిస్థితులు వేళ గోచరిస్తూ ఈ మీనరాశి వాళ్ళు ఈవేళ అనుకోకుండా బంధువులతోనూ, స్నేహితులతోనూ కూడా చిన్న వివాదాల్లో గడుపుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో మరొక శుభ ఫలితం ఏంటంటే ఈవేళ మీరు వివాహ శుభకార్యాల్లో పాల్గొని చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో గడుపుతారు. మధ్య మధ్యలో కొన్ని వివాదాస్పదమైన మాటలు రావడం వల్ల మీ మీద గౌరవం తగ్గుతుంది నలుగురిలోనూ. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైతే మీ మీద ఈ దోష ఫలితాలు ఉన్నాయో దోష ఫలితాలకు చెప్పిన పరిహార క్రియ చేసుకోవడం వల్ల దోష ఫలితాలు తగ్గి ఉండే శుభాలు ఎలాగా ఉంటాయి, దోష ఫలితాలు తగ్గి మళ్ళీ ఆ సుఖంగా ఉండడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కావున మీనరాశి వాళ్ళు ఈవేళ ప్రధానంగా మీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో ఆ గణపతి
ఫోటో దగ్గర గరికతో చక్కగా పూజ చేయండి. గరిక, ఎర్ర పుష్పాలు కూడా విఘ్నేశ్వరుడికి పూజ చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి బెల్లం మొక్క నివేదన చేయండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వారు కూడా చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుంటూ మంచి మంచి ఫలితాలు పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.